ఇదే మనకి న్యూస్ లో ఎక్కువగా చూపిస్తారు. వాటర్ ఫ్లో అయితే శివ స్టాచ్యూ పైకి వెళ్ళిపోతాయంట అప్పుడప్పుడు. ఇక్కడే వాళ్ళందరూ మొబైల్స్, మనీ ఉంటే మనీ అవన్నీ లాక్కుంటారు. హాయ్ గైస్, నేనైతే ఇప్పుడు రిషికేష్ త్రివేణి ఘాట్ లో ఉన్నాను. ఇక్కడ నవరాత్రులు అయితే జరుగుతున్నాయి. అయితే వెనకాల మాత కూడా పెట్టినారు. రిషికేష్ ఎక్స్ప్లోర్ చేద్దాం మనం ఇప్పుడు. త్రివేణి ఘాట్ నుంచి అటు లక్ష్మణ్ జూలా వరకు చాలా బాగుంటాయి లొకేషన్స్ మాత్రము. మిడిల్ లో ఈ జానకి పూల్, గంగా రివర్ వ్యూ, రామ్ జూలా, పరమార్థ నికేతన్ ఇక్కడ ఉన్నవి అన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇక్కడైతే మాతా నవరాత్రులు చూసుకోవచ్చు ఎలా చేస్తున్నారో. చాలా బాగా చేస్తారు ఇక్కడ. నైట్ ఒక కాన్సర్ట్ లాగా అవుద్ది ఇక్కడ. ఇదిగో ప్రెసెంట్ అయితే నేను త్రివేణి ఘాట్ లో ఉన్నాను. ఇక్కడే నైట్ ఆరతి చాలా బాగా జరుగుద్ది. రిషికేష్ లో అన్ని ప్లేసెస్ లో కంటే ఇక్కడ మాత్రమే ఆరతి చాలా బాగా జరుగుద్ది. ఓల్డెస్ట్ ఘాట్ ఇది. ఇంకా కమర్షియల్ అస్సలు ఉండదు ఇక్కడ. అన్ని ఘాట్లలో కమర్షియల్ ఉంటది, బట్ ఇక్కడ కమర్షియల్ అస్సలు ఉండదు. చాలా బాగా జరుగుద్ది ఇక్కడ మాత్రం ఆరతి. చూసుకోవచ్చు త్రివేణి ఘాట్ అంటే ఇది. ఇదిగో ఇక్కడ ఇలా బాటిల్స్ కూడా అమ్ముతారు గంగా వాటర్ తీసుకెళ్ళడానికి. ఇదిగో ఇలా ఫ్లవర్స్ లో అయితే ఇవి గంగా రివర్ లో వదులుతారు ఇవి తీసుకెళ్ళి. ఇవాళ గంగా రివర్ లో మాత్రం అందరూ స్నానం చేసుకోవడానికి వచ్చారు. ఈరోజు ఉగాది ఫెస్టివల్ కదా, సో అందరూ గంగాలో అయితే స్నానం చేసుకొని వెళ్తారు. వాటర్ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో అయితే పూజ చేస్తారు స్నానం చేసుకొని. సో ఇక్కడైతే ఒక సర్వే అవుతుంది ఇప్పుడు. ఇక్కడ నీల్కంఠ్ మహాదేవ్ టెంపుల్ ఉంటుంది. యాక్చువల్లీ 12 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ ఉంటుంది ఆ టెంపుల్ కి. అయితే ఆ టెంపుల్ కి ఒక రోప్ వే అనేది ఇక్కడ నుంచి క్రియేట్ చేస్తున్నా కామెంట్ అడిగినాడు. సో అయితే నేను ఓకే అని చెప్పాను. రికార్డ్ చేసుకుంటున్నాడు. 10 minutes only. You will be there by ropeway in 10 minutes only. So what would be the ticket price? టికెట్ ప్రైస్ యాక్చువల్లీ ఐ విల్ గెస్. చూడండి ఇక్కడ గంగా రివర్ లో అందరు చిన్నపిల్లలు చాలా బాగా ఆడుకుంటారు. ఇక్కడ లొకేషన్ మాత్రం చాలా బాగుంటది. చాలా కూల్ గా ఉంది ప్లేస్ కూడా. చూసుకోవచ్చు గంగా రివర్ లొకేషన్ ఎలా ఉందో ఇక్కడ. అటు సైడ్ మౌంటైన్స్, ఫారెస్ట్, మిడిల్ లో రివర్. చాలా పీస్ గా ఉంటది ఇక్కడ. అసలు ఈ ప్లేస్ మాత్రం చాలా కూల్ గా పీస్ గా ఉంటది. ఇక్కడికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసాం అనుకో, మన మైండ్ మాత్రం చాలా రిలీఫ్ అవుద్ది. మంచి క్లియర్ అవుతాం. ఈ రివర్ ఫ్లో అయ్యే దారిలో మాత్రం చాలా ప్లేసెస్ ఉంటాయి మనకి. బీచ్ ఉంటది మిడిల్ లో, జానకి పూల్ ఉంటది, రామ్ సేతు ఉంటది, పరమార్థ నికేతన్, చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. అవన్నీ కవర్ చేద్దాం మనము. ఇంకా రివర్ వచ్చే దారిలో అయితే వెళ్దాము. మౌంటైన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ. రిషికేష్ అంటేనే ఒక హెల్దీ ప్లేస్ ఇది. రిషికేష్ అంటేనే చాలా బాగుంటది ఇక్కడ. ఒక హెల్దీ అట్మాస్ఫియర్ తో ఉంటది. మనం ఇలానే ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే చాలా మంది అఘోరీలు, బాబాలు, కొంతమంది అయితే ఫారెన్ నుంచి వచ్చి పిచ్చోళ్ళు ఇక్కడ తిరుగుతుంటారు. వాళ్ళు కూడా కనిపిస్తారు మనకి. ఇక్కడ ఇలానే ఒక రివర్ వచ్చే దారిలో అయితే మిడిల్ లో ఒక ఏరియా ఉంటది. అదైతే చాలా స్లమ్. అక్కడ మొబైల్స్ లాక్కోవడం, వాళ్ళ దగ్గర ఏముంటది మనీ లాక్కోవడం, మొబైల్స్ అన్ని లాక్కోవడం చేస్తుంటారు. సో అక్కడైతే నేను కెమెరా తీసుకెళ్ళాను. ఇక్కడ నుంచి అయితే సైలెంట్ గా తీసుకెళ్లి అక్కడ ముందుకైతే ఆశ్రమ్స్ ఉంటాయి, అక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడైతే ఒక లొకేషన్ చూసుకోవచ్చు ఎలా ఉందో. ఒక బీచ్ లా అయితే ఉంటది ఇక్కడ ప్లేస్. చూడండి ఇక్కడైతే ఆ ఏరియా ఉంటది. ఇక్కడే వాళ్ళందరు మొబైల్స్, మనీ ఉంటే మనీ అవన్నీ లాక్కుంటారు. మీరే ఎప్పుడైనా వస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఇలా అయితే పిల్లలు ఫారినర్స్ వెంబడి పడి డబ్బులు అడుక్కుంటూ ఉంటారు. వాళ్ళని అయితే చాలా హెసిటేట్ చేస్తుంటారు. ఇలా ఆశ్రమ్స్ ఉంటాయి. ఆశ్రమ్స్ అయితే చాలా మంచిగా ఉంటాయి. ఇక్కడే ఇంకా మనకి మాంగ్స్ వాళ్ళందరూ కనిపిస్తారు. ఈ డాగ్ అయితే ఇక్కడ ఉన్న మంకీని ఎక్కడ పోనీయట్లేదు. ఇక్కడ ప్లేస్ చూసుకోవచ్చు ఎంత కూల్ గా ఉందో. చాలా ప్రశాంతంగా అనిపిస్తాయి ఇలాంటి ప్లేస్కి వస్తే మాత్రం. చూడండి అందరూ వాళ్ళ వాళ్ళ ప్లేస్ లో ప్రశాంతంగా కూర్చొని మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఇక్కడ రివర్ ఎలా ఫ్లో అవుతుందో మౌంటైన్స్ నుంచి వస్తూ. ఇలా ఈ రివర్ పొడవునా మనకైతే ఆశ్రమాలు అయితే చాలా కనిపిస్తాయి. ఇక్కడే మాంగ్స్, సేజెస్ చాలా మంది అయితే ఉంటారు.
చూడండి, ఇది ఆశ్రమాల్లో అయితే చాలా మంది మాంగ్స్ వీళ్ళందరూ కనిపిస్తారు ఇక్కడ. వాళ్ళైతే వాళ్ళ లైఫ్ స్టైల్ అన్ని వదిలేసి ఇక్కడ వచ్చి ఒక ప్రశాంతమైన లైఫ్ అయితే గడుపుతుంటారు. ఇక్కడ మునికిరేటి అని ఒక ప్లేస్ ఉంటది, అక్కడ ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అయితే అవుతుంది. చూడండి, ఇక్కడ ఆశ్రమం దగ్గర చాలా మంది ఇక్కడ వచ్చి, స్వామినారాయణ ఆశ్రమం ఇదైతే, చాలా మంది ఇక్కడ ఫుడ్ తినడానికి వస్తారు, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు ఫుడ్ అయితే. చూడండి, స్వామినారాయణ ఆశ్రమం సౌండ్ థెరపీ అయితే చేస్తున్నారు వాళ్ళకి ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్లో. చాలా కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి యోగాలో. ఇలా ఇక్కడైతే రివర్ మీద బ్రిడ్జ్ అయితే ఉంది, దాన్నే జానకి పూల్ అయితే అంటారు. మనం ఇప్పుడు ఇటు సైడ్ నుంచి ఇటువైపు అయితే వెళ్ళిపోదాం మనము. ఇక్కడ మౌంటైన్ వ్యూ చూసుకోవచ్చు ఎలా ఉందో. ఇక్కడ ఈ టెంపుల్ కనిపిస్తుందా, భూత్నాథ్ టెంపుల్ ఇది. ఇక్కడైతే సంథింగ్ ఎన్లైట్మెంట్ ప్రోగ్రామ్ అయితే అవుతుంది. ఇక్కడ ఇలా ఎన్లైట్మెంట్స్ ప్రోగ్రామ్ లో అయితే మేనిఫెస్టేషన్ గురించి, మన బాడీ నేచర్ తో ఎలా కనెక్ట్ చేయాలి, లా ఆఫ్ మేనిఫెస్టేషన్స్ ఎలా చేయాలి, అవన్నీ అయితే చాలా చెప్తారు. మన మైండ్ అయితే చాలా ఒక స్పిరిచువాలిటీలోకి అయితే తీసుకెళ్తారు. ఇక్కడైతే వీళ్ళు యోగా చేస్తున్నారు. ఇదిగో బ్రిడ్జ్ అయితే జానకి పూలు, దీని కింద అయితే శ్మశానం అయితే ఉంటది. ఇక్కడ రిషికేష్ లో అన్ని ఉంటాయి కదా, ఇలా లైఫ్ లో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది పార్ట్ ఇక్కడే జరుగుద్ది. అది అక్కడ బర్నింగ్ కూడా అవుతున్నాయి. మనం ఇలా జానకి సేతు దగ్గరకు అయితే వచ్చేసాము. ఐ లవ్ జానకి సేతు అయితే ఉంది ఇక్కడ. ఇక్కడ సీతాదేవి పేరు మీద అయితే ఒక బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. సీతాదేవి అనే కాదు, రామ్ జూలా, లక్ష్మణ్ జూలా, బజరంగ్ సేతు అని 4 బ్రిడ్జెస్ ఉంటాయి ఇలా రివర్ దాటడానికి. అవి మాత్రమే దారులు, ఇంకా వేరే వేవి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఇలా బ్రిడ్జ్ ఎంట్రీలో అయితే ఇలా ఉంది. 2 పాత్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, వెహికల్స్ రావడానికి పోవడానికి. ఒకటి వాకింగ్ పాత్ అయితే ఉంది. నేనైతే ఫస్ట్ టైం ఒక బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్నాను. ఇలా బ్రిడ్జ్ పై నుంచి లొకేషన్ మాత్రం చాలా బాగుంది. అలా మిడిల్ లో గంగా రివర్ వెళ్తుంటే పైనుంచి బ్రిడ్జ్ చూడండి, పైనుంచి అయితే మౌంటైన్స్ లొకేషన్ ఎలా ఉందో. మనం గంగా రివర్ పైనుంచి దాటడానికి అయితే బ్రిడ్జ్ అయితే ఒక్కటే దారి ఇక్కడ. నేనైతే బ్రిడ్జ్ మిడిల్ లోకి అయితే వచ్చాను. గంగా రివర్ ఫ్లో అయితే జరుగుతుంది. ఐస్ వాటర్ నుంచి వచ్చే ఒక ఫ్రోజన్ ఎయిర్ అనేది ఉంటది కదా, అది ఇలా బ్రిడ్జ్ పై నుంచి ఫ్లో అవుతుంది. ఆ ఎయిర్ చాలా బాగుంది. బ్రిడ్జ్ పై వాక్ చేస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇది ప్రాపర్ గా ఒక కేబుల్ బ్రిడ్జ్. ఇది అయితే బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసి ఆల్మోస్ట్ 100 years అయిందంట. ఇలా బ్రిడ్జ్ ఎండ్ లో మాత్రం ఒక హనుమాన్ పెయింటింగ్ అయితే ఉంది, చాలా బాగుంది. ఒక ఎగ్జిట్ ఇది. బ్రిడ్జ్ లోపల అయితే పెయింటింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. చాలా రీసౌండ్ వస్తుంది ఇక్కడ మాత్రం. మనం ఇప్పుడు బ్రిడ్జ్ అయితే దాటేసినాము. ఇలానే ముందుకు వెళ్తూ ఉంటే మనకైతే చాలా ఆశ్రమాస్, మెయిన్ ఆశ్రమాస్ అయితే ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఈ స్ట్రీట్స్ అయితే చాలా చిన్నగా ఉంటాయి. ఇక్కడ చాలా మంది, ఇక్కడ మెయిన్ మాంగ్స్, ఫారినర్స్ వాళ్ళందరూ ఇక్కడే కనిపిస్తారు మెయిన్ గా మనకి. ఇక్కడ చూసుకోవచ్చు, చాలా అయితే బ్రేక్ఫాస్ట్, జ్యూసెస్, చాలా షాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఈ వే వచ్చేసి మనకి మిడిల్ లో రామ్ జూలా, పరమార్థి నికేతన్, గీతాశ్రమం ఇవన్నీ కనిపిస్తాయి. ఈ వేలో అయితే ఇలా ఉంటది వే. నాకైతే ఇక్కడ ఒక బాబా పరిచయం అయ్యాడని చెప్పా కదా, బాబా అయితే ఇందులోనే ఉంటాడు. నమస్తే, హాయ్, कैसे हो? सब ठीक ठाक है ना? बढ़िया, ठीक है. मैं ऐसा वीडियो शूट करने को आया था ऐसा. ठीक है, थैंक यू, जा रहा हूँ, धन्यवाद. ठीक है. ఇక్కడ ఇలా పరమార్కి వెళ్లే రోడ్ అయితే ఎప్పుడు రష్ గా అయితే ఉంటది. చాలా చిన్న గల్లీ, ఇందులోంచి కార్లు, బైక్స్ అన్ని చాలా వెళ్తుంటాయి. ఇక్కడ ఈ దారిలో అయితే మనకు ఒరిజినల్ రుద్రాక్ష అయితే అమ్ముతున్నారు. ఇది పరమార్థికి వెళ్లే దారి. మనం అయితే ఇప్పుడు పరమార్థి నికేతన్ ఆశ్రమంకి అయితే వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎలా ఉందో వ్యూ. ఇక్కడ కూడా గంగారతి జరుగుద్ది, చాలా బాగా జరుగుద్ది. బట్ కమర్షియల్. ఇక్కడ ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా చేస్తారు. యోగా ఫెస్టివల్స్, మొన్నటిదాకా ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అయింది. శివ స్టాచ్యూ అయితే చూసుకోవచ్చు, ఇదే మనకి న్యూస్ లో ఎక్కువగా చూపిస్తారు. వాటర్ ఫ్లో అయితే శివ స్టాచ్యూ పైకి వెళ్ళిపోతాయంట అప్పుడప్పుడు. ఇదైతే పరమార్థ ఆశ్రమం. ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ.
పరమార్జునికేతన్ పక్కనే ఇలా వాళ్ళదే ఇలా హనుమాన్ ఇలా స్టాచ్యూ అయితే ఉంటది, ఒక కేవ్ లో కూర్చొని చాలా బాగుంటది. ఇది ఒక బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది రిషికేష్ లో మాత్రం. ఇక్కడ ఇలా హనుమాన్ స్టాచ్యూ దగ్గర లార్డ్ హనుమాన్ జీ లైఫ్ స్టైల్ అయితే ఉంది ఇక్కడ. ఇదిగో ఇక్కడ సూర్యుడిని మింగుతున్నట్టు చిన్న ఉన్నప్పుడు, ఇదిగో ఇలా రాముడిని కలిసినప్పుడు ఇలా అయితే స్కల్ప్చర్ అయితే ఉంది ఇలా ఇక్కడ మొత్తం హనుమాన్ది. ఇదిగో ఇక్కడ రావణుని దగ్గరికి వెళ్ళినప్పుడు తన బాడీని బిగ్ చేస్తాడు కదా అది. ఇంకో లంకా దహనం ఇదైతే చాలా బాగుంది. లంకా దహనం తర్వాత ఇదిగో ఇలా హనుమంతుడు రాముని దగ్గరికి వస్తాడు కదా, ఆ స్కల్ప్చర్ కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ఇవైతే అమ్ముతున్నారు. దేవుని కీచెన్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ, నేను తీసుకుంటాను. పరమార్థినికేతన్ ఇదే రిషికేష్ లో వన్ ఆఫ్ ది ఫేమస్ ఆశ్రమం ఇదైతే. లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో మనం. ఇప్పుడు లోపలికి వెళ్తుంటే అయితే ఇలా ఉంది, చాలా గ్రీనరీ ఉంటది ఆశ్రమంలో. చాలా ఈవెంట్స్ అవుతాయి ఇక్కడ, ప్రోగ్రామ్స్ ఇవన్నీ. చాలా మంది టూరిస్టులు వస్తారు ఇక్కడ. చూడండి వీళ్ళందరూ తమిళ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. పరమార్థ ఆశ్రమంలో అయితే ఇలా ఉంటది మొత్తము. చాలా బాగుంటది ఆశ్రమం మాత్రం. చాలా మంది ఉంటారు ఇక్కడ, చాలా మంది మాంగ్స్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. మొన్న ఇక్కడికి ఉత్తరాఖండ్ సీఎం కూడా వచ్చాడు ఈవెంట్ అవుతాయి, ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ అవుతాయి. చూడండి ఇక్కడ ఆశ్రమంలో ఎలా ఉంటుందో, ఒక డిఫరెంట్ కల్చర్ ఇది మాత్రం చాలా బాగుంటది. వెల్కమ్ టు యువర్ హిమాలయన్ హోమ్ అంట. రిషికేష్ లో ఆశ్రమం అయితే చాలా ఫేమస్, చాలా విఐపి మెంబర్స్ అయితే వస్తారు ఇక్కడికి. చాలా మంది మెయిన్ గా ఫారినర్స్ కి ఈ ప్లేస్ అయితే చాలా ఇష్టం. ఇక్కడే మెయిన్ గా వాళ్ళైతే స్టే చేస్తారు. ఇలా పరమార్థ్ దాటాక చాలా షాప్స్ అయితే కనిపిస్తాయి మనకి. ఇలా ఇదైతే ఒక మినీ మార్కెట్ ఇది. అంటే గీతా భవన్ ఇక్కడ ఉంది. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ రిషికేష్ లో మాత్రము. ఇక్కడ కూడా చాలా మంది స్టే చేయడానికి ఇష్టపడతారు. బోటింగ్ కూడా ఉంది. అది బ్రిడ్జ్ రామ్జూలా, అది వన్ ఆఫ్ ది ఫేమస్ బ్రిడ్జ్ అది కూడా రిషికేష్ లో. మనం ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పై నుంచి అయితే వెళ్దాము. ఇక్కడైతే ఇలా చిన్న బోటింగ్ కూడా ఉంటది, ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళడానికి 40 రూపీస్ టికెట్. నేనైతే ఇప్పుడు వెళ్తాను. చూడండి అక్కడ రివర్ రాఫ్టింగ్ అని వచ్చేసి వాళ్ళైతే ఎలా వెళ్తున్నారు. అది రివర్ రాఫ్టింగ్ అంట. అస్సలు సీజన్ కాదు ఇప్పుడైతే, నెక్స్ట్ మంత్ సీజన్ స్టార్ట్ అవుద్ది, అప్పుడు బాగుంటది రివర్ రాఫ్టింగ్ కి. రిషికేష్ లో ఇలా అయితే ఒక ప్లేస్ అయితే ఉంది, కృష్ణార్జున్ది థీమ్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది బాబాలు, ఒక పుణ్యక్షేత్రం కదా రిషికేష్ అనేది, చాలా మంది బాబాలు ఉన్నారు ఇక్కడ. వశిష్ఠ మహర్షి, శంకరాచార్య, శ్రీ ఆది శంకరాచార్య, పేరైతే నాకు తెలియదు అంట. వేదవ్యాస్ మహర్షి. ఇదిగో ఇదైతే రిషికేష్ లో ప్రాచీన్ సోమేశ్వర్ మందిర్ అంట. నేనైతే ఇప్పుడు ప్రాచీన్ సోమేశ్వర్ మందిర్ కి అయితే వచ్చాను. ఇక్కడైతే ఇలా అభిషేకం అయితే జరుగుతుంది. ఇదిగో ఇదైతే రామ్జూలా ఇక్కడ ఉంది. మనం ఇప్పుడు ఇటు నుంచి అటువైపు అయితే వెళ్దాము. జై శ్రీరామ్. రామ్జూలా అయితే ఇలా ఉంటది, ఓల్డెస్ట్ బ్రిడ్జ్ ఇది. బ్రిడ్జ్ పై వాక్ చేస్తుంటూ అయితే కొంచెం బ్రిడ్జ్ షేక్ అవుతూ ఉంటది. ఈ బ్రిడ్జ్ అయితే, హాయ్ జై శ్రీరామ్. ఈ బ్రిడ్జ్ అయితే ఓల్డెస్ట్ బ్రిడ్జ్ రామ్జూలా. నేను ఇలా అంటేనే షేక్ అవుతూ ఉంటది.
బట్ ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బాగుంటది నేచర్ది. ఇక్కడ ఆ ఏరియా వచ్చేసి తపోవన్, అక్కడ ఉంది ఏరియా, చాలా బాగుంటది చుట్టూ లొకేషన్ మాత్రం. ఇక్కడ రామ్జోలా బ్రిడ్జ్ నుంచి అయితే వ్యూ చూసుకోవచ్చు గంగా రివర్ది ఎలా ఉందో. ఇక్కడ ఈ ఏరియా వచ్చేసి రివర్ బీచ్ అంటారు. ఇక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంటది దీనిపై నుంచి. ఇక్కడికి అయితే చాలా మంది వస్తారు. జై భోలే బాబా. రిషికేష్ లో గంగా రివర్ బీచ్ అంటే ఇదే. ఇక్కడ ప్లేస్ మాత్రం చాలా బాగుంటది. వన్ ఆఫ్ ది ఫేమస్ ప్లేస్ ఇది రిషికేష్ లో. ఇక్కడ హోలీ మాత్రం చాలా బాగా జరిగింది. రిషికేష్ హోలీ ఫుల్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో. చుట్టూ మౌంటైన్స్, మిడిల్ లో రివర్, ఇక్కడ బీచ్, చాలా బాగుంటది ప్లేస్ మాత్రం. ఇక్కడ లొకేషన్ చూసుకోవచ్చు ఎలా ఉందో, చాలా బాగుంది లొకేషన్ మాత్రం. లొకేషన్ మాత్రం చాలా బాగుంది నిజంగా, ఒక ప్లెజెంట్ గా, చాలా పీస్ గా ఉంది ఇక్కడ. దిస్ ఈస్ రిషికేష్. ఇంక ఇక్కడ నుంచి లక్ష్మణ్ జూలా అయితే 1 కిలోమీటర్ ఉందంట. మనం అయితే బై వాక్ లోనే వెళ్దాము. ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ లొకేషన్స్ చాలా ప్రైమ్ లొకేషన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మంచిగా రివర్ ఫ్లో ఉన్నాయి దారిలోంచి, చాలా బాగుంటది. ఇలా చిన్న అయితే చాలా బాగుంది చూసుకోవచ్చు. దగ్గరికి వెళ్తుంటే అయితే దూరం వెళ్తుంది అది. ఓకే బాయ్. రిషికేష్ ప్రతి గల్లీలో అయితే ఆవులు కనిపించడం మనకైతే చాలా కామన్. ఇవైతే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటాయి, బ్రిడ్జ్ పై పడుకుంటా, ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంటాయి. ఇవైతే వీటికంటే ఒక లిమిట్ లేదు ఇక్కడ. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా కూల్ అయిపోయింది, వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు. చూడండి చాలా కూల్ అయిపోయింది క్లైమేట్ మాత్రం. చూడండి ఇక్కడ రిషికేష్ లో అయితే చాలా గోశాలలు అయితే ఉంటాయి ఇక్కడ. చూడండి ఇక్కడ ఫారెన్ పీపుల్ వచ్చి మన హిందూ కల్చర్ గురించి అయితే చాలా తెలుసుకుంటారు. వాళ్ళు ఒక ఎన్లైట్మెంట్ కోసం అయితే వస్తారు, వాళ్ళు ఒక మేనిఫెస్టేషన్ కోసం. ఇక్కడ రిషికేష్కి వస్తే మాత్రం చాలా మంది హాస్టల్ అయితే ప్రిఫర్ చేస్తారు. జో హాస్టల్ మంచి రివర్ వ్యూ ఉంటుంది హాస్టల్ నుంచి అయితే. చాలా మంది, చాలా ఫేమస్ ఇది మాత్రం. నేనైతే ప్రజెంట్ ఇక్కడ లక్ష్మణ్ జూలా ఏరియాకి అయితే వచ్చాను. ఇక్కడ ఏరియా కూడా చాలా ఎక్స్పెన్సివ్ రిషికేష్ లో, బట్ చాలా బాగుంటది ఉండడానికి. ఏరియా వచ్చేసి ఒక మౌంటైన్స్ లో ఉంటది, ఒక మౌంటైన్స్ పక్కనే ఇలా ఒక ఏరియా లాగా ఉంటది. ఇక్కడైతే చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అవుతుంది, చాలా ఓల్డెస్ట్ లా ఉంది చూస్తేనే. ఏరియా మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అసలు ఏరియాస్ మొత్తం ఫారినర్స్ ని రిప్రజెంట్ చేసేలా ఉన్నాయి. మాక్సిమం వాళ్ళే ఉన్నారు ఇక్కడ మొత్తం. అదైతే లక్ష్మణ్ జూలా, వన్ ఆఫ్ ద ఫేమస్ అది రిషికేష్ లో మాత్రం. బట్ ఇప్పుడు క్లోజ్ లో ఉంది అది. ఇదైతే బజరంగ్ సేతు, ఒక మంచి గణేష్ థీమ్ తో అయితే ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకా ఓపెన్ అయితే అవ్వలేదు, ఓన్లీ చూసుకోవడానికి అయితే పంపిస్తున్నారు. చాలా బాగుంది చూడండి, కృష్ణ పెయింటింగ్స్ తో అయితే చాలా బాగుంది. మనం ప్రజెంట్ ఉంది అయితే బజరంగ్ సేతు. ఇలా బజరంగ్ సేతు పక్కన అయితే ఒక ట్రాన్స్పరెన్సీ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, బ్రిడ్జ్ కి అటువైపు ఇటువైపు. ఇక్కడ లక్ష్మణ్ జూలా అయితే చాలా ఫేమస్, బట్ అది క్లోజ్ చేసినారు. లక్ష్మణ్ జూలా స్టోరీ అయితే చాలా బాగుంటది. రామాయణ టైంలో లక్ష్మణుడు అంట రివర్ దాటడానికి ఒక జూట్ థ్రెడ్ వేసుకొని అటువైపు నుంచి ఇటువైపు క్రాస్ చేశాడంట. సో దానికి రిలేటెడ్ గా ఆ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. చాలా ఫేమస్ ఇక్కడ, రామాయణం నుంచి ఇన్స్పైర్ అయ్యి ఆ బ్రిడ్జ్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసినారు. ఇక్కడ బజరంగ్ సేతు బ్రిడ్జ్ కూడా చాలా బాగుంది, న్యూలీ కన్స్ట్రక్టెడ్ బ్రిడ్జ్. ఓపెన్ చేయలేదు, బట్ ఇంకా జనాలు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఓపెన్ చేశారు కొంచెం. బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది ఇక్కడ.
గ్లాస్ బ్రిడ్జ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలీదు, బట్ చాలా మంది వస్తారు దాన్ని చూడడానికి మాత్రము. పక్కనే ఉంది గ్లాస్ బ్రిడ్జ్, ట్రాన్స్పరెన్సీ ఇది, కింద వ్యూ కనిపిస్తుంది రివర్ ఫ్లో అయ్యేది. బజరంగ్ సేతు అయితే చూసుకోవచ్చు, ఇలా ఉంది బ్రిడ్జ్. మన హనుమాన్ లో అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది, అన్ని బ్రిడ్జ్ల కంటే స్ట్రాంగ్ బ్రిడ్జ్ ఇదే ఇక్కడ. బ్రిడ్జ్ వ్యూ మాత్రం ఇలా ఉంది, అన్ని షాప్స్ తో చాలా డిఫరెంట్ మినీ మార్కెట్ లా ఉంది ఇదైతే. చుట్టూ చాలా షాప్స్ అయితే ఉన్నాయి. రోడ్ ఎటు పోతుందో కూడా తెలియదు. నేనైతే అందరు నడుస్తున్నారని చెప్పేసి నేను కూడా నడుస్తున్నా. ఇక్కడ నుంచి ఒక టెంపుల్ వ్యూ మాత్రం చాలా బాగుంది. నేనైతే రిషికేష్ లో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేశాను, మన త్రివేణి ఘాట్ నుంచి మన లక్ష్మణ్ జూలా వరకు. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇవాళ రిషికేష్ మొత్తం ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను. నాకైతే ఇలా వ్లాగింగ్ చేయడం చాలా ఇష్టం, ఇట్స్ మై ప్యాషన్. ఎలా ఉందో కన్ఫర్మ్ గా కామెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఫుల్ గా ఆకలి అవుతుంటే ఇక్కడే స్వామినారాయణ ఆశ్రమంలో అయితే ఫుడ్ తిన్నాను. ఫుడ్ మాత్రం చాలా బాగుండే. అలానే ఛానల్లో రిషికేష్ త్రివేణి ఘాట్ లో జరిగే గంగా ఆరతి వీడియో కూడా ఉంది, చాలా బాగుంది, ఒకసారి చూడండి. గంగా ఆరతి మాత్రం చాలా బాగా జరుగుద్ది. ఫుడ్ అయితే చాలా బాగుంది స్వామినారాయణ ఆశ్రమంలో. ఓకే, కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.